బాస్కెట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా రావుల శ్రీధర్ రెడ్డి ఎన్నికయ్యారు. 2029 వరకు 4 ఏళ్ల కాలానికి శ్రీధర్ రెడ్డి అసోసియేషన్ అధ్యక్షులుగా పనిచేస్తారు. రిటైర్డ్ జడ్జి జస్టిస్ నవీన్ రావు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన ఈ ఎన్నికలకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నుంచి రవీందర్, బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి షఫీక్ షేక్, తెలంగాణ ఒలింపిక్ సంఘం నుంచి ఖాజా పరిశీలకులుగా వ్యవహరించారు. తనను అధ్యక్షులుగా ఎన్నుకున్న అసోసియేషన్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు శ్రీధర్ రెడ్డి. రాష్ట్రంలో బాస్కెట్బాల్ అభివృద్ధికి అందరి సహకారంతో కలిసి పనిచేస్తానని తెలిపారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పృథ్వీశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా విజయసారథి, చంద్రమోహన్ గౌడ్, హఫీజ్, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, కోశాధికారిగా శేఖర్, సంయుక్త, అసోసియేట్ కార్యదర్శులుగా విష్ణుగౌడ్, సమీయుద్దీన్, ఫ్రాన్సిస్, హైదర్ ఎన్నికయ్యారు. బాస్కెట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా రావుల శ్రీధర్ రెడ్డి ఎన్నికయ్యారు. 2029 వరకు 4 ఏళ్ల కాలానికి శ్రీధర్ రెడ్డి అసోసియేషన్ అధ్యక్షులుగా పనిచేస్తారు. రిటైర్డ్ జడ్జి జస్టిస్ నవీన్ రావు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన ఈ ఎన్నికలకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నుంచి రవీందర్, బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి షఫీక్ షేక్, తెలంగాణ ఒలింపిక్ సంఘం నుంచి ఖాజా పరిశీలకులుగా వ్యవహరించారు. తనను అధ్యక్షులుగా ఎన్నుకున్న అసోసియేషన్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు శ్రీధర్ రెడ్డి. రాష్ట్రంలో బాస్కెట్బాల్ అభివృద్ధికి అందరి సహకారంతో కలిసి పనిచేస్తానని తెలిపారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పృథ్వీశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా విజయసారథి, చంద్రమోహన్ గౌడ్, హఫీజ్, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, కోశాధికారిగా శేఖర్, సంయుక్త, అసోసియేట్ కార్యదర్శులుగా విష్ణుగౌడ్, సమీయుద్దీన్, ఫ్రాన్సిస్, హైదర్ ఎన్నికయ్యారు.